ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎగ్ కర్రీ చేసుకుందాం మనం. ఎగ్గును ఫోర్క్తోనే హోల్స్ వేయాలండి. అట్లా ఒక 4-5 సార్లు వేసి నూనెలో వేపుకుందాము. అన్నీ అట్లా హోల్స్ వేసుకోవాలండి. హోల్స్ వేసుకుంటే మంచిగా ఎగ్ లోపలికి ఉప్పు, కారం, మసాలా అనేది పోతుందండి. అన్నీ వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి, చూస్తూనే ఉండండి. ఎగ్ కర్రీ మొత్తం అయిపోయేదాకా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే ఎగ్ కర్రీ అర్థం కాదండి. మధ్యలో నేను ఏం చేస్తున్నానో చూడండి. ఎగ్ కర్రీ ఓకేనా? ఎగ్ కర్రీలో రకరకాలు ఉంటాయండి. నేను చేసేవి విధానం చూడండి, మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చినాక దాన్ని పక్క పెట్టుకుందాం. వెంటనే కదిలియద్దండి. ఒక 2-3 నిమిషాల తర్వాత అట్లా కదిలించాలి. ఎగ్గులు వేసిన తర్వాత వెంటనే కదిలియద్దు. ఎగ్ కర్రీ చేసినానండి, మీకు వాయిస్ రికార్డ్ చేసిన. వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నా. ఆవాలు మళ్ళీ అదే నూనెలా కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఎగ్ వేపిన నూనెలనే ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చేసుకోండి. మీరు ఆనియన్స్ వేసుకున్న 3 ఆనియన్స్ అండి. ఉల్లిగడ్డలు 3 కట్ చేసుకున్నా. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కట్ చేసుకోండి. మాకు కర్రీ సరిపోతుందని 3 ఉల్లిగడ్డలు కట్ చేసిన. చూడండి, ఆయిల్ తక్కువ ఉంది. చూడండి, ఆయిల్ తక్కువ వేసే కర్రీలు చేసుకోండి. మరి కట్టెగానుగ నూనె కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి కర్రీలు. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. సాల్ట్ వేసుకుందాము 1 స్పూను. ఉల్లిగడ్డ కొంచెం వేగానండి. పసుపు వేసుకుందాము కొంచెం. కర్రీకి తగ్గేసుకోండి మీరు కూడా. చూస్తూనే ఉండండి. టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. కారం 1 స్పూన్ అండి. కొంచెం వేద్దాం. 1 స్పూన్ మీద కొంచెం వేద్దామండి. మరీ తక్కువ ఉంటే కూడా కర్రీ బాగుండదు. మరీ ఎక్కువ అయితే కూడా కడుపులో మంటలేస్తుంది. సరిపడేసుకోవాలండి. మంచిగా వేగినాయండి ఉల్లిగడ్డలు కూడా. వాటర్ పోసుకుందాము. మంచిగా కలుపుకొని
మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు కొంచెం వేడి కావాలండి. అట్లా మసలాల వాటర్ మసిలినప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఎగ్ ఒక్కటి పలగొట్టి పోస్తున్నా. వాటర్ గట్లా మసలేటప్పుడే ఎగ్ పలగొట్టాలండి. మసలకుండా ఎగ్ పలగొట్టద్దు. మూత పెట్టేసుకుందాము. 2-3 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎగ్గును కదిలిద్దామండి. చూడండి ఎగ్ ఎంత కలర్ఫుల్ ఉందో. కొంచెం కదిలిద్దామండి. బాయిల్ ఎగ్స్ వేసుకుందాం. ఇక ఉప్పు కారం మంచిగా పడుతుందండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మీరు కర్రీ చేసుకోండి, బాగుంటుంది. ఈ రకం కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఏదైనా బాగానే ఉంటుంది. దేని రుచి మనం ఏ రకంగా చేస్తే ఆ రకంగా అయినా కానీ టేస్టీ ఉంటుందండి. మసాలా ధనియాల పొడి వేస్తున్నా. చిటికెడు గరం మసాలా. ధనియాల పొడి, గరం మసాలా కంపల్సరీ వేయండి. కొంచెం కొంచెం కర్రీకి టేస్ట్ వస్తుందండి. కొంచెం కొత్తిమీర ఆకేసిన కొంచెము కిందికి మీదకి అనాలండి. ఎగ్స్కు మంచి ఉప్పు కారం మసాలా మంచిగా పట్టుకుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. ఓకే బాయ్. 5 నిమిషాలు ఉంచుకుందామండి. 5 నిమిషాలు సిమ్ములా దగ్గరకు వచ్చేదాకా ఉంచుకుందాము. వాటర్ ఉన్నాయి కదండి. చూడండి కర్రీ దగ్గరకు వచ్చింది. కర్రీ అయిపోయింది, రెడీ. సూపర్ అండి. ఇక బాయ్. స్టవ్ బంద్ చేసుకుందాము. కర్రీ దించేసుకుందాము. ఓకే.